ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీ టెక్నాలజీస్. సో ఈరోజు మన వీడియోలో కోడింగ్ అంటే ఏంటి, వాటిలో ఏవైనా రకాలు ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకుందాం. జనరల్గా ఫ్రెండ్స్ నుంచి మనం వింటూ ఉంటాం, ఐఎమ్ లెర్నింగ్ కోడింగ్, సో ఐ జస్ట్ జాయిన్డ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్ టు లెర్న్ కోడింగ్. అసలు కోడింగ్ అంటే ఏంటి? ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏం చేస్తున్నారు? ఐఎమ్ ఇన్ టు కోడింగ్ అని అంటూ ఉంటారు, మీరు కూడా వింటూ ఉంటారు. అసలు ఈ కోడింగ్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, సింపుల్గా ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ ఈరోజు తెలుసుకుందాం. జనరల్గా మనకి రెండు రకాల కోడింగ్స్ ఉన్నాయండి. ఒకటి బ్లాక్ బేస్డ్ కోడింగ్ అంటాము, రెండోది టెక్స్ట్ బేస్డ్ కోడింగ్ అంటాము. బ్లాక్ బేస్డ్ కోడింగ్ అంటే ఏంటి? మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారా, బ్లాక్స్ లాగా ఉన్నాయి కదండి. వెన్ గ్రీన్ ఫ్లాగ్ క్లిక్డ్, ఒక లూప్ లాగా ఉంది, అందులో ఏవో కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో బ్లాక్స్ని యూజ్ చేసి మనం కోడింగ్ రాస్తున్నాం ఇక్కడ. అసలు ఏంటి ఈ యొక్క మీనింగ్ ఏంటి? ఇక్కడ ఫ్లాగ్ని క్లిక్ చేసినప్పుడు వెయిట్ ఫర్ 0.5 సెకండ్స్ వెయిట్ చేసి సే ఆన్ ఆన్ అనే ఒక వర్డ్ రిపీట్ అవుతుంది. మళ్ళీ ఒక 0.5 సెకండ్స్ వెయిట్ చేసి మళ్ళీ సే ఆన్, ఇది లూప్ కంటిన్యూ అవుతుంది. సో ఇది దీని మీనింగ్. ఇంత మీనింగ్ ఉందా అని అనుకోవద్దు. వి విల్ లర్న్ ఇట్ వెరీ సూన్, లైక్ వెరీ స్టెప్ బై స్టెప్ వి విల్ లర్న్. సో బ్లాక్స్ని యూజ్ చేసి ఒక్క పనిని చేయడానికి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం కాబట్టి దీన్ని బ్లాక్ బేస్డ్ కోడింగ్ అంటారు. అండ్ ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ టు లర్న్. So exactly not very simple it is. So I will not tell like it's just like a peeling a banana, but you need to understand the concept. It's very easy to understand when you are using the blocks ని యూజ్ చేసి ఈజీగా మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఈ ఫర్ ఎవర్ అంటే ఏంటి, లూప్ అంటే ఏంటి, ఇవన్నీ మనం స్లోగా నేర్చుకుందాము. సెకండ్ వన్ టెక్స్ట్ బేస్డ్ కోడింగ్ అంటాము. ఇక్కడ చూడండి, ప్రింట్ హలో వరల్డ్ అని ఉంది. సో నేను ఒక కమాండ్ రాశాను, ఒక స్టేట్మెంట్ రాశాను, ప్రింట్ హలో వరల్డ్. ఈ ఒక మీనింగ్ అంటే ఏంటి, హలో వరల్డ్ని ప్రింట్ చేస్తున్నాము. దీని యొక్క మీనింగ్ ఏంటి, కంటిన్యూగా 0.5 సెకండ్స్ నేను గ్యాప్ ఇచ్చి సే సే హాయ్, సే ఆన్ ఆన్ అనే పదాన్ని కంటిన్యూగా చెప్పమని చెప్తున్నాను. ఇక్కడ కోడ్ ఆల్రెడీ రాసి ఉంది, మనకు అవసరమైన బ్లాక్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ పెట్టి మనకు కావాల్సిన అవుట్పుట్ని తీసుకుంటున్నాం. ఇక్కడ అలా కాకుండా మనకి ఏం కావాలో అది మనమే థింక్ చేసి రాస్తున్నాము. అది డిఫరెన్స్ అండి, బ్లాక్ బేస్డ్ కోడింగ్, టెక్స్ట్ బేస్డ్ కోడింగ్ అనేది. రెండిట్లో కూడా కాన్సెప్ట్స్ సేమ్గానే ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ మీరు థరో అయినప్పుడే మీరు మనకు కావాల్సిన అవుట్పుట్ని మనము ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో వెన్ యు ఆర్ వెరీ బిగినర్, లైక్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కోడింగ్, ఎనీథింగ్, ఇట్ ఈస్ బెస్ట్ టు యూస్ దిస్. ఇందులో ప్రాక్టీస్ చేసిన తర్వాత టెక్స్ట్ బేస్డ్ కోడింగ్కి వెళ్దాము. సో కొన్ని ప్లాట్ఫామ్స్ మనకి బ్లాక్ బేస్డ్ కోడింగ్ సపోర్ట్ చేస్తాయి, కొన్ని టెక్స్ట్ బేస్డ్ కోడింగ్ సపోర్ట్ చేస్తాయి. ఇందులో మన వీడియోలో బ్లాక్ బేస్డ్ కోడింగ్కి మనం స్క్రాచ్ నేర్చుకుందాం. స్క్రాచ్ ఒక వెబ్సైట్ నుంచి ఈ స్క్రాచ్ని యూజ్ చేసి, దీన్ని స్క్రాచ్ ప్రోగ్రామింగ్ అంటామండి, యూజ్ చేసి మనము ఎలా కోడింగ్ చేయాలి నేర్చుకుందాము. తర్వాత వీ కెన్ గో ఇన్ టు ద టెక్స్ట్ బేస్డ్ కోడింగ్. మనం జావా, పైథాన్ ఇవి జనరల్గా నేర్చుకోవచ్చు. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ స్క్రాచ్ ప్రోగ్రామింగ్. సో దాట్ వీ కాల్డ్ యాజ్ అ బ్లాక్ బేస్డ్ కోడింగ్ అండి. దీనికి ఏం ప్రీ రిక్వైర్మెంట్స్ కావాలి, మనకి ఏమైనా తెలిసి ఉండాలన్నా. సో వెన్ వీ నో సింపుల్ ఇంగ్లీష్, వెన్ వీ హ్యావ్ లైక్ సింపుల్ థాట్స్ ఇన్ అవర్ మైండ్, దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అండి టు స్టార్ట్. స్లోగా మనము కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసి ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది మనం నేర్చుకుందాము. ఇక్కడ మీరు ఇఫ్ యు నో ఫండమెంటల్స్, దిస్ ఇస్ వెరీ సింపుల్ టు లెర్న్. సో దీనికి ఏం కావాలి, మీరు చూడండి, సింపుల్గా క్రోమ్ ఓపెన్ చేసేసి గూగుల్లోకి వెళ్ళేసి స్క్రాచ్ అని కొట్టారనుకోండి, మీకు ఇలా ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ లింక్ ఉంది కదండి, దీన్ని క్లిక్ చేసండి. ఇక్కడ దీన్ని మీరు క్లిక్ చేస్తూనే యూ విల్ గెట్ ఎ పేజ్ లైక్ దిస్. నేను ముందే అన్నీ ఓపెన్ చేసి పెట్టానండి, ఇలా అవుతుంది. ఇక్కడ మీరు మీ ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకోకుండా కూడా మీరు చేసుకోవచ్చు, బట్ మీరు క్రియేట్ చేసుకున్నారు అంటే మీరు ప్రాక్టీస్ చేసిన థింగ్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. లేటర్ యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ రిఫ్రెష్ యువర్ థాట్స్. ఇక్కడ చూడండి, జాయిన్ స్క్రాచ్ అని ఉంది, సైన్ ఇన్ అని ఉంది. ఆల్రెడీ మీకు అకౌంట్ కన్నా ఉంటే జస్ట్ క్లిక్ ఆన్ సైన్ ఇన్
అండ్ మీ క్రెడెన్షియల్స్ ఇచ్చేసినారు అంటే కనుక ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు సైన్ ఇన్ అయిపోవచ్చు. లేదు జాయిన్ స్క్రాచ్ మీరు క్లిక్ చేశారంటే పేజ్ ఇలా వస్తుందండి. యూ కెన్ క్రియేట్ అ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ మీరు నెక్స్ట్ టైం దాంట్లోకి లాగిన్ అవ్వచ్చు. నేను చూడండి మీకు సింపుల్గా చెప్తాను ఎలా లాగిన్ అవ్వాలి. ఇక్కడ వచ్చేసి డోంట్ యూజ్ యువర్ రియల్ నేమ్, ఎందుకంటే సెక్యూరిటీ కోసం చెప్తున్నారండి. మీరు ఎనీ నేమ్ మీరు వాడుకోవచ్చు. సో నేను కొంచెం యూనిక్గా ఉండేది ఏదైనా చేస్తాను, ఎందుకంటే చాలామంది యూజర్స్ వాడుతూ ఉంటారు. సో సింప్లీ యూనిక్. చూడండి యూజర్ నేమ్ ఈస్ ఆల్రెడీ టేకెన్. సో సంథింగ్ లైక్ దట్ క్రియేట్. ఇది కూడా ఆల్రెడీ తీసుకున్నారండి. ఓకే 1 2 3 1 2 3 1 2 3 లెట్స్ సీ ఇట్స్ అవైలబుల్. యా ఇట్స్ అవైలబుల్. అండ్ ఎనీ పాస్వర్డ్ మీకు కావాల్సిన పాస్వర్డ్ మీరు ఇచ్చుకోండి. సో నేనేం చేస్తున్నాను, సింపుల్గా వెంకటేశ్వర అని ఇచ్చానండి. మళ్ళీ సేమ్ పాస్వర్డ్ రిపీట్ చేయండి. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. సో జస్ట్ క్లిక్ ఆన్ పాస్వర్డ్ ఇన్ నాట్ మ్యాచ్. ఓకే, పైన స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి. ఓకే ఓకే ఫైన్. ఓకే, విచ్ కంట్రీ యు ఆర్ లివింగ్ ఇన్? అఫ్ కోర్స్ వీఆర్ ఇన్ ఇండియా. దెన్ మంత్, వాట్ ఈస్ యువర్ మంత్? డేట్ ఆఫ్ బర్త్ అండి. 18 years కంపల్సరీగా ఉండాలి, కాబట్టి ఫాదర్స్ నేమ్తో మీరు చేసుకోండి. సేమ్ ఐఎమ్ గివింగ్ యాజ్ లైక్ నో ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ అండి. 18 years ఉండాలని ఏం లేదు, ఎందుకంటే ఇది చిన్నపిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఎనీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోండి. నెక్స్ట్ మీ జెండర్ ఏంటి? నెక్స్ట్ మీ మెయిల్ ఐడి అది చేసుకోండి. ఎనీ మెయిల్ ఐడి మీ దగ్గర ఉన్నది ఏదైనా ఇచ్చేసుకుంటే సో మీరు ఇచ్చేసి మీరు నేను ఏదో ర్యాండమ్గా ఇచ్చేస్తున్నానండి. క్రియేట్ యువర్ అకౌంట్. సో వెన్ యూ స్టార్ట్ క్లిక్ వస్తుందండి. మీరు మళ్ళీ మేబీ నాది మెయిల్ ఐడి కరెక్ట్గా లేదు కాబట్టి అలా చూపిస్తోంది. మీరు లాగిన్ అయిపోవచ్చు. సో మీరు ఇక్కడ లాగిన్ అయిపోయిన తర్వాత మీరు కావాలంటే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసి మీరు లాగిన్ అయిపోవచ్చండి. నేను ఆల్రెడీ డెస్క్టాప్ వర్షన్ యూజ్ చేస్తున్నానండి. ఇది నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. మీరు డౌన్లోడ్ చేసి పెట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు. డైరెక్ట్గా వెబ్లో నుంచి కూడా మీరు ఇవ్వచ్చు. నేను ఏమంటే వీడియో చేసేటప్పుడు ఏదైనా ఇంటర్నెట్ ప్రాబ్లం అయినా లాగిన్ ఎక్కడైనా స్లో అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నానండి. మీరు లాగిన్ అయిపోతే ఇలా ఉంటుంది, మీ స్క్రీను ఇలా ఉంటుంది. సో మీరు ఇక్కడ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అన్నీ ఉంటాయి. మీరు కావాలంటే మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోవచ్చు ఆల్రెడీ, లేదు అంటే డైరెక్ట్గా వెబ్లోనే యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇది స్క్రీన్ ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ కూడా నేను సింపుల్ కోడ్ రాసి పెట్టాను ఆల్రెడీ. వెన్ ఫ్లాగ్ క్లిక్డ్ సే హలో. ఇక్కడ చూడండి, ఇక్కడ హలో అని చూపిస్తోంది. నేను స్టాప్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నో హలో నథింగ్ ఈజ్ దేర్. నేను మళ్ళీ ఈ ఫ్లాగ్ని క్లిక్ చేసినప్పుడు హలో అని చూపిస్తూ ఉంది. నేను ఇంకా సౌండ్ ఇవ్వలేదండి, అందుకే మీకు జస్ట్ అలా చూపిస్తోంది. సో ఇది అండి స్క్రాచ్ ప్రోగ్రామింగ్. మనం నేర్చుకుందాం ఈరోజు నుంచి టుగెదర్. మీరు ఎలా మీ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి అదంతా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ మీకు ఏదైనా ఇంటర్నెట్ ప్రాబ్లం రావచ్చు, అలా వద్దు అనుకుంటే మీరు కావాలి అంటే డెస్క్టాప్ అప్లికేషన్ని కూడా డౌన్లోడ్ చేసి రెడీగా పెట్టుకోవచ్చు. సో we both will be learning from today scratch programming. See you in the next video. ఫస్ట్ నేను ఈ స్క్రీన్ అంతా, ఈ విండోనంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏమో ఉన్నాయి, వాట్ ఈస్ మోషన్, సౌండ్, లుక్స్ ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి వల్ల యూజ్ ఏంటి ఇవంతా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.